మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. జగన్ గారి యాత్ర ప్రజల్లో, కార్యకర్తల్లో, కూటమి ప్రభుత్వంలో ఇట్లా అందరికీ ఒక పెద్ద న్యూస్ అవుతుంది. ఆయన ఓదార్పు యాత్ర కాదు, చాలా ఇబ్బందులు కలిగిస్తున్నది, అన్ని రకాల ప్రజలకు చచ్చిపోతున్నారు మనుషులని వాదిస్తున్న తరుణంలో మళ్ళీ చిత్తూరు మామిడి రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరనున్నారు. ఇది మళ్ళీ ఏ ఘట్టానికి తెరతీయనుంది అనే అంశం గురించి వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ రైటర్ మహర్షి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అంటే ఎందుకు సార్ ఇన్ని ఇష్యూస్? ప్రతిసారి కూటమి ప్రభుత్వం ఆపుతుంటుంది, నేను ఆగని వెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, వద్దన్న జనాలు వస్తారు. ఇది సేమ్ స్టోరీ రిపీటా సార్? మళ్ళీ ఏం లేదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, అయ్యా మీరు రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు కదా, ఎందుకు ఇట్లా వేల మందితో వెళ్ళి ఒక జాతరలాగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీరు ఏదో లిమిటెడ్ పీపుల్తో వెళ్ళి పరామర్శించండి, ఏదో వాళ్ళకి ఏదో మద్దతు చెప్పండి అనేది వీళ్ళ వాదన. అయ్యా జనము రావడము రాకపోవడం మా చేతుల్లో లేదయ్యా. కరుణాకర్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము ఎక్కడ సమీకరిస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కొద్దీ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు, వాళ్ళందరినీ మేము ఎట్లా కంట్రోల్ చేస్తాము? మేము సమీకరిస్తే మమ్మల్ని మీరు తప్పుపట్టండి, మేము సమీకరించడం లేదు, ఆయన కోసం జనం వస్తూ ఉంటే వేల మంది జనం వస్తే మేమేం చేసేది? మీ చట్టపరంగా మీరు చేయాల్సిన పని ఏమి? రక్షణ కల్పించడము, బందోబస్తు కల్పించడము. పని మానేసి మీరు తక్కువ మందితో రండి, 2 కార్లతో రండి, 3 కార్లతో రండి అనేది ఏ రకంగా కరెక్ట్? దానికి తోడు తెలుగుదేశము ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు, మేము జగన్ యాత్రను అడ్డుకుంటాం, మీరెందుకు అడ్డుకుంటారు? ప్రతిపక్ష నాయకుడుగా ఆయనకు తిరిగే హక్కు ఉంది. మేము మామిడి రైతులకు ఆ హెల్ప్ చేసాం, ఈ హెల్ప్ చేసాం, మీరు చేస్తే ఆయన ఎందుకు వస్తాడు? రేటు లేదుగానే కదా ఆయన వస్తున్నది. మీరు ఆయన వచ్చిన తర్వాత ₹2 రేటు పెంచారు కిలోకి. అదేదో ముందే చేసి మేము కేంద్రానికి లేఖ రాసాం, అది చేసాం, ఇది చేసాం, మద్దతు ధర ఇస్తాము, జగన్ గారి హయాంలో కూడా మద్దతు ధర లేదు అని అంటున్నారు. జగన్ గారి హయాంలో ఉంది ధర, ఇప్పుడు పడిపోయినంత దారుణంగా ఎప్పుడు పడిపోయలేదు. రేటు పడిపోయిన దానికి అనేక కారణాలు ఉంటాయి, పంట ఉత్పత్తి ఎక్కువ కావడం, ఏదైనా జరగచ్చు. కానీ రైతును ఆదుకోవడము అనేది బేసిక్గా మీరు చెయ్యాలి కదా, మీరు చేయలేదు కాబట్టి ఆయన వస్తున్నాడు. సార్, ఇక్కడ మేము అంతా చేస్తున్నాం, అనవసరంగా వస్తుంటే ఒకవేళ అంతా చేసినప్పుడు జగన్ వస్తే ఆ జనమే అడ్డుకుంటారు కదా, ఎందుకు వస్తున్నాం మాకు బాగుంది అని చెప్పి. అంతా చేసినప్పుడు జగన్నే ప్రజల్లో విమర్శల పాలవుతారు. ఏమైనా వాళ్ళు ఇచ్చారు కదా, మళ్ళీ నువ్వు వచ్చి చేసేది ఎందుకు, ఊరికి లేని ఇది రోడ్ షోల వల్ల ఏమిటి ప్రయోజనం అని జనం విసుక్కుంటారు. కానీ ఆయన వచ్చి రైతులకు మద్దతు చెప్పడం వల్ల ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది. ఇంకా ప్రతిపక్ష నాయకుడు పని అదే కదా, ఎలాగో అలాగా మీరు ప్రతిపక్ష నాయకుడు ఒత్తిడి పెట్టలేదు అనుకుందాం, మీరు ఎక్కడ చేస్తున్నారు? చేయడం లేదు కదా. మొన్న పొగాకు రైతులకు చేశారా, అంత మునుపు వీళ్ళకి మిర్చి రైతులకు చేశారా? వచ్చిన తర్వాత మీరు కదలిక ఉంది. కానీ ఇప్పుడు కర్ణాటకలో కుమారస్వామి కాంగ్రెస్ దీంతో ఉన్నా కూడా ఆయన ఏదో కేంద్రంతో మాట్లాడుకొని వాళ్ళ కర్ణాటకలో ఉన్న మామిడి రైతులకు మద్దతు ధర ప్రకటించుకున్నాడు, ₹14 ఎంతో తెచ్చుకున్నాడు. మీరు బీజేపీ కూటమిలో ఉన్నారు కదా, మీకేమి? మీరు కేంద్రంతో మాట్లాడుకొని కొంత తెచ్చుకోవచ్చు కదా, రైతులకు న్యాయం చేయొచ్చు కదా. రైతులు ఎందుకు ప్రతి చోట రైతులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? ఆంధ్రప్రదేశ్ అనేది బేసిక్గా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కదా, వ్యవసాయం ప్రధానంగా ఉన్న రాష్ట్రంలో ప్రతి రైతు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నాడు అంటే ప్రభుత్వం వైపు నుంచే ఎక్కడో తప్పు ఉంది. తప్పు అంటే బాగా అసలు గిట్టుబాటు ధర వచ్చి కడుపు నిండితే రైతు ఎందుకు రోడ్డెక్కి ధర్నాలు చేస్తాడు, ట్రాక్టర్లు వదిలేసిపోతాడు, పంటను కోయకుండా వదిలేస్తాడు, మామిడికాయలు తీసుకెళ్ళి రోడ్డు పక్కన పారేసి ఎందుకు పోతాడు? ఏ రైతు కూడా తన కష్టాన్ని తీసిపోయి రోడ్డు పక్కన పారేసిపోడు కదా. సింపుల్ లాజిక్ అది. ఒక రైతు తన పంటని రోడ్డు మీద వదిలేసిపోతున్నాడు, కోయకుండా వదిలేస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే అతనికి కనీసం హ్యాండ్లింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రాని దుస్థితి ఏదో ఉందని. రూపాయి లాభం వచ్చినా కూడా రైతు ఎలాగోలాగా ఇన్నాళ్ళు కష్టపడ్డామో ₹1 వచ్చినా చాలే అనుకుంటాడు కదా. మరి ప్రతిసారి ఆయన రైతులకు మద్దతుగా ఈయన రావడము, వాళ్ళు ఏదో మేము చేశామని చెప్పడము, రావడము, ఏదో చేశానని చెప్పడము. పైగా తెలుగుదేశం నాయకులకి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిని తిరగనివ్వమనే హక్కు ఎక్కడుంది చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఎలా చెప్తారు మీరు? చెప్పకూడదు. అంటే పోయినసారి మీరు కూడా అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని తిరగనివ్వడం లేదు, లోకేష్ని తిరగనివ్వడం లేదు, పవన్ కళ్యాణ్కి ఏదో విమానాశ్రయం దగ్గర అడ్డంకులు కల్పించారు, ఇవన్నీ చెప్పారు కదా మీరు. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు గుర్తు వచ్చినంత ఇదిగా ప్రజాస్వామ్యము అధికారంలో ఉంటే ఎందుకు గుర్తుకురాదు? అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని బేసిక్గా గుర్తించాలి కదా. ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటేనే కదా మీరు ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలుస్తున్నారు.
ఒకరు ఓటమి ఒకరు గెలుపుకి ఎందుకు గురవుతున్నారు? ప్రజాస్వామ్యం అనేది ఉంది కాబట్టి గెలుపోవటములు ఉంటున్నాయి. ప్రజాస్వామ్యమే లేకపోతే ఇంకేమో డిక్టేటర్షిప్పే కదా, ఎవరికి వాళ్ళు రాసేసుకోవచ్చు కదా. 20 ఏళ్ళు మాదే గవర్నమెంట్, 20 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రిని రాసుకోవచ్చు కదా. అట్లా లేదు కదా, రాజ్యాంగం అట్లా ఇవ్వలేదు కదా. అంటే రేపు పర్యటనకు వీళ్ళు ఆటంకాలు కల్పించినా ఆయన వస్తాడు, ఆయన వస్తే జనం వస్తారు. జనం వస్తే వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే మినిమం ఆ రోప్ పార్టీ హెలికాప్టర్ దగ్గరికి వెళ్లకుండా చూడడము. ఈ తెలుగుదేశం నాయకులు వీళ్ళంతా కూడా అనవసరంగా అడ్డంకులు సృష్టించి పర్యటనలో లేని గలభాను సృష్టించి లేని సమస్యలు సృష్టించి మళ్ళీ ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగి ఎవరైనా చనిపోతే మళ్ళీ దాన్ని ఒక రాజకీయం చేసి ఇదంతా కూడా ఇట్లాగే కొద్ది పోతానే ఉంటుంది. ఇది ఎక్కడ అవుతుంది ఇది? మా చేతుల్లో జనం రావడం అనేది మా చేతుల్లో లేదు అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అది నిజం కూడా. ఎందుకంటే ప్రతి చోట జన సమీకరణ చేయడం అనేది సాధ్యం కూడా కాదు. జనం ఆయన కోసం వస్తున్నారు, అది క్లియర్గా ఉంది. మీకు పొలాల్లో గట్లలో బండ్లు దోసుకుంటూ వస్తున్నారంటే జనం వస్తున్నారనే కదా అర్థం. డబ్బులు ఇచ్చినవాడు ఎందుకు వస్తాడు? పోయా నాకేం పని, ఆ గట్ల మీద నా బండి దోసుకుంటూ రాలేను నేను అంటాడు. అంతే కదా. పోలీసు వాళ్ళు కొడితే నాకు ఇబ్బంది, నేను జైలుకి పోవాలా, కేసుల్లో ఇరుక్కోవాలి, ఇదంతా నాకేం అవసరం అంటాడు కదా. కాబట్టి ఇది మీరు అంత అద్భుతంగా కూటమి పాలనే ఉంటే జగన్కి వచ్చినా కూడా ఎవరు కూడా ప్రజలు మద్దతు పలకరు. మీలో ఎక్కడో లోపం ఉంది కాబట్టి ఆయనకు జనం వస్తున్నారు. మీరు నిజంగానే మీ అభివృద్ధి పనులని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళితే ఆయన తిరగకపోయినా జనం వచ్చినా రాకపోయినా మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. రైతులకు తెలుస్తుంది కదా, లేదండి మాకు కుటుంబ ప్రభుత్వం ఇంత బాగా చేసింది, మీరు ఎందుకు ఊరికే మధ్యలో వచ్చి దీన్ని రాజకీయం చేస్తున్నారు, మేము బాగానే ఉన్నాము అని అంటారు కదా. కనీసం వైసీపీ రైతులు కొంతమంది ఉంటారు, టీడీపీ రైతులు కొంతమంది ఉంటారు. నో డౌట్ రైతులకు కూడా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి కదా. ఎన్ని ఉన్నా తమకు న్యాయం జరిగింది అన్నప్పుడు రైతు రెస్పాండ్ అయ్యే విధానం వేరు ఉంటుంది. అవును, ఎవరు కూడా అన్యాయంగా దూషించారు. జగన్ గారు పథకాలు ఇచ్చారు మేము తిన్నాము అని ఇప్పుడు కూడా అంటున్నారు కదా. ఆయన ఓడిపోండొచ్చు, ఆయనకు వ్యతిరేకంగా ఓటు కూడా వేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు డబ్బు తీసుకున్న వాళ్ళు ఆయన ఇచ్చాడబ్బా మేము ఆ రోజు తీసుకున్నామని అంటారు. ఆయన ఇవ్వలేదు, మేము తినలేదు, తీసుకోలేదు అని అనరు. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా తన పథకాలు కానీ తను చేస్తున్న రైతులకు మద్దతు కానీ ఇవన్నీ కూడా యాజ్ పర్ వాళ్ళకు న్యాయంగా ఏమి చేసినా కూడా రైతులు దాన్ని విస్మరించరు. జగన్ తిరిగినంత మాత్రాన కూటమి ప్రభుత్వం నిజంగా మంచి చేస్తే వీళ్ళేం విస్మరించరు. ప్రాబ్లం ఏడుందంటే జరుగుతూ ఉందా లేదా అనే దాని మీద ఉంది. మొన్న తాజాగా సింగయ్య గారి మరణపు గాయం ఇంకా మానలేదు, ఇంకా కేసుని అదని ఇదని నడుస్తూనే ఉంది. మళ్ళీ అటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏదేమైనా అధికార ప్రతిపక్షాలు ఏం చేసాయి, ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్త నియమనం పాటించి లేని సమస్యలు సృష్టించి అనవసరమైన అమాయకుల ప్రాణాలు పోకుండా ఉంటే చాలు చూసుకోవాలి. పోలీసులు కూడా ఏమిటంటే ఈసారి మోర్ కేర్ఫుల్గా ఆ రోప్ పార్టీ కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఆయనకి ఎంత భద్రత కల్పించాలో అంత కల్పించి తీరాల్సిందే. అంటే వాళ్ళ మీద ఒత్తిడి వస్తే ఎవరేం చేయలేరు. థ్యాంక్ యూ సో మచ్.